నమస్తే అండి, నేను రోజా. తల్లికి వందన డబ్బులు చాలా మంది అకౌంట్లో పడ్డాయి. కొంతమంది అకౌంట్లో ఇంకా పడలేదని అంటున్నారు. మరి కొంతమందికి రిజెక్ట్ అయిందని చెప్పేసి రకరకాల కారణాలు అయితే చెప్తున్నారు. అసలు తల్లికి వందన డబ్బులు ఆలస్యం అవుతున్నాయా, చివరి తేదీ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. మీరు తల్లికి వందనం పథకం కింద మీరు అర్జీ పెట్టారా లేదా అనేది పెట్టాలని చూస్తుంటే రేపే చివరి తేదీ అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు చూస్తూ కంగారు పడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసం. ముఖ్యంగా ఈ పథకం ద్వారా మీ తల్లికి 13,000 జమ చేయాలని చూస్తున్నా మీలాంటి వారికి తాజాగా ప్రభుత్వం ఒక స్పష్టతనైతే ఇచ్చింది. ప్రభుత్వం తల్లికి వందనం అర్జీకి రేపే చివరి తేదీ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. ప్రభుత్వ అధికార వర్గాల ప్రకారం అర్జీ వేసే చివరి తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో చివరి తేదీ నిర్ణయించిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే డబ్బులు పడలేదో, ఎవరైతే అర్జీ మళ్ళీ పెట్టాలనుకుంటున్నారో మీరు భయపడాల్సిన పని లేదు. స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే సచివాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు అర్జీలు సమర్పించవచ్చు. దీనికి ఎండ్ డేట్ అనేది, లాస్ట్ డేట్ అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు. అయితే ఒకవేళ ఏర్పాటు చేస్తే కనుక అధికారులు వెంటనే మీకు స్పష్టత ఇస్తారు. దాంతో ఎవరు అర్హులైతే తప్పకుండా అర్జీ పెట్టుకోండి. అయితే అంతవరకు వేచి ఉండొద్దు. వీళ్ళంత త్వరగా అర్హత ఉందనుకుంటే కనుక ఈ రోజో రేపో ఆ తర్వాత వెళ్ళేసి టక్కుని పెట్టేసుకుంటే మంచిది. ఇటీవల రకరకాలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే మరి ముఖ్యంగా ఫేక్ ప్రోపగాండా అనేది కూటమి ప్రభుత్వం మీద ఎక్కువైపోయింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకోటి, అర్జీ ఎలా పెట్టాలి? తల్లికి వందనం స్కీమ్ ద్వారా డబ్బులు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మీ ఖాతాలో డబ్బులు జమ కాని పక్షంలో మీరు అర్జీ సమర్పించేందుకు ప్రభుత్వం గ్రీవెన్స్ కు అవకాశం ఇచ్చింది. దీంతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా సచివాలయాల్లో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు జమ కాని తల్లులు గ్రీవెన్స్ లో అర్జీలు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందన్నమాట. మీరు వెళ్ళి సచివాలయంలో ఇస్తే గనక వాళ్ళు గ్రీవెన్స్ రైజ్ చేస్తారు. అయితే అర్జీ వేయగానే వెంటనే డబ్బులు జమ అవుతాయని కొందరు భావిస్తున్నారు. కానీ అసలు వ్యవస్థ అలా ఉండదు. అర్జీ వేశాక దానిపై అధికారులు పరిశీలించడం జరుగుతుంది, అర్హత పరిశీలన జరుగుతుంది, తర్వాత బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. ఇది కొన్ని వారాలు పట్టొచ్చు. అయితే జమ కాకపోతే సచివాలయాన్ని సంప్రదించండి. వారు మీ డబ్బుల స్థితిని చెప్పగలుగుతారు. అంటే మీరు అర్జీ పెట్టిన తర్వాత అది రిజెక్ట్ అయిందా, లేదు ముందుకెళ్తుందా, దాన్ని వెరిఫై చేసినారా అనేది క్లియర్ గా మీకు చెప్పడం అయితే జరిగిద్దన్నమాట. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఇక చివరి తేదీ విషయానికి వస్తే ప్రస్తుతం ఏదైనా తుది తేదీ ఉందని అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో ఆ తేదీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ గ్రామ సచివాలయం ద్వారా కూడా సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఇక మిగతా అప్డేట్స్ కోసం ఎలా తెలుసుకోవాలి? మీరు తల్లికి వందనం పథకంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే గ్రామ సచివాలయం లేదా ప్రభుత్వ పబ్లిక్ డొమైన్ వెబ్సైట్ అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. తల్లికి వందనం అన్నదే గొప్ప భావన, కానీ అర్జీ చివరి తేదీ అంటూ వస్తున్న పుకార్లను నమ్మొద్దు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారిక ప్రకటన మాత్రమే నమ్మండి. అర్హత ఉంటే ఇప్పుడే అర్జీ పెట్టుకోండి, కానీ దూకుడుగా కాకుండా పూర్తి సమాచారం తెలుసుకుని అడుగులు వేయండి. ప్రభుత్వ పథకాల్లో నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు అది నిజమైన వందనం అయితే అవుతోంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ అర్జీ పెట్టేవాళ్ళు మీకు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మీకు ఎన్ని మీటర్లైనా ఉండొచ్చు, అన్ని మీటర్లు కలిపినా 300 యూనిట్ల లోపే ఉండాలి. మాకు ఒక మీటర్లో 200 యూనిట్లు వచ్చింది, ఇంకో మీటర్లో 50 యూనిట్లు వచ్చింది, సో ఇంకొక యూనిట్లు ఇంకో 100 యూనిట్లు వచ్చిందంటే ఇవన్నీ కలిపితే కనుక 300 దాటేసిద్ది అన్నమాట. ఎన్ని మీటర్లు కలిపినా మీ పేరు మీద, మీ ఫ్యామిలీ పేరు మీద, మీ ఆధార్ కార్డు మీద ఎన్ని మీటర్లు ఉంటే అన్నిటినీ కలిపితే 300 యూనిట్స్ కంటే తక్కువ ఉండాలా. మీకు 4-వీలర్ వెహికల్ ఉండకూడదు. అదేవిధంగా మెట్ట, అదేవిధంగా అదే పంటల్లో 2 రకాలు ఉంటాయి కదా, మెట్ట పంట, మెట్ట ప్రాంతం, ఇంకొకటి వచ్చేసి రేగడి ప్రాంతం అనుకుంటా. సో దాంట్లో ఒకటి 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు దాటితే 10 కలరు, ఇంకోటి వచ్చేసి 10 ఎకరాలు ఉంటే కనుక 10 కలరు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒక క్రైటీరియా ఉంటది. అన్ని చదరపు గజాల కంటే ఎక్కువ స్థలం ఉంటే కనుక మీకు అక్కడ పథకాలు రావన్నమాట. సో ఈ విధంగా ఒక క్రైటీరియా అయితే ఉంటది. మీరు సచివాలయంలో కనుక్కోండి ఏముంటాయి అనేది. మీకు రిజెక్ట్ అయిందంటే మీకు పట్టణ ప్రాంతంలో ఏమైనా భూములు ఉన్నా, లేదంటే ఎకరాల భూములు ఉన్నా, లేదంటే ఎలక్ట్రిక్ కన్జంప్షన్ చేసేసిన, లేదంటే కనుక మీకు 4-వీలర్ వెహికల్ ఉన్నా మీకు పథకాలు రావు అనే విషయాన్ని అయితే గమనించండి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి పథకాలు రావు, అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి కూడా పథకాలు రావు అనే విషయాన్ని మీరు గమనించాలి.